పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. గత 42 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేసి నేను ఈ విద్యలన్నిటినీ ఆవు పోసన బట్టి దీన్ని రీసెర్చ్గా నేను ఒక రీసెర్చ్ ఫెలోని దీని విషయంలో ఈ మంత్రతంత్ర శాస్త్రం లోపల నేను ఏది నమ్మకపోయేది ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేస్తుంటే ఇది ఉందా ఇది ఉందా ఇది ఉందా ఈ పవర్ ఉందా అని అంత రీసెర్చ్ నాది ఏడికి పోయినా కానీ రీసెర్చే. ఇప్పుడు రుద్రాక్షల మీద రీసెర్చే, రాళ్ళ మీద రీసెర్చే, మళ్ళా ఇదేంటి మంత్రాల మీద మూలికల మీద రీసెర్చే, ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేస్తుంటే. అయితే నేను ఒకసారి మన ఈ మష్రూమ్ అని ఉంటుంది కదా, మష్రూమ్ నేచురల్గా కూడా వస్తాయి మష్రూమ్ పుట్టగొక్కులు అని, అది ఒక చెట్టే, ఇది ఈ మూలిక దేనికి పనిచేస్తుంది, ఇది ఏదో ఒక దానికి పనిచేయాలి కదా అని చెప్పి మా దగ్గర ఏంటంటే ఈ మష్రూమ్స్ దీన్ని ఏమంటారంటే ఉప్పలమ్మ అంటారు, లేకుంటే ఒకటి ఇట్లా పొడుగుతో వస్తుంది దాన్ని మన వీరభద్రుడు ఇదేంటి కాముడు అంటారు, కాముడు. అయితే ఇవి ఇట్లా సేమ్ పురుషలింగం లాగానే వస్తుంది ఒక్కో దగ్గర చేతులు లెక్క వస్తుంది. అయితే మా ఆఫీస్ అంతా జంగల్లాగా ఉంటుంది, ఒక దగ్గర పోగానే గుమ్మని వాసన వస్తున్నది, ఒక కౌసు వాసన లాగా. మళ్ళీ వచ్చేసి ఆడ వెతికితే అన్నీ ఈగలాలు ఉన్నాయి దాని మీద, ఈగలు. అరే ఏంది ఇది అని చెప్పేసి తిని చూసిన, దాన్ని తిని చూస్తే అది ఆ ఫంగస్ కదా, ఈ సంకలల్లా ఇక్కడ 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 మొత్తం మరకలు వచ్చేసేసినాయి, దుర్గలు వచ్చేసినాయి. అట్లా నేను రీసెర్చ్ చేసిన, ఈ మనిషికి కూడా ఏమవుతుంది అనేది చూడలే నేను. అట్లా రీసెర్చ్ చేసిన, ఈ రుద్రాక్షల మీద కూడా బాగా రీసెర్చ్ చేసిన నేను. రుద్రాక్షలు ఉన్నాయా, అసలు రుద్రాక్షలు ఉన్నాయి కానీ ఈ రుద్రాక్షలలో ఎందుకు వేసుకుంటారు పిచ్చిగా, పెద్ద పెద్ద ఋషులు మునులు యోగులు వీళ్ళు సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన మెడలో రుద్రాక్షలు ఉంటాయి. మనం ఏది చూద్దామా, 100 ఉంటాడు, 85 ఉంటాడు, ఏం షుగర్ ఉందా బీపీ ఉందా అంటే ఏది లేదు ఉంటాడు సన్యాసం. మరి ఏది పడితే అది తింటాడు, ఏ గుళ్ళే పెడితే ఆ గుళ్ళే పోతారో తినేస్తారు. మరి ఆయనకి రోగం ఉండాలి కదా, ఉండదు. ఈ రుద్రాక్షలు మెడ నిండి ఉంటాయి ఆయనకి. అంటే ఈ రుద్రాక్షలలో అటువంటి పవర్ ఉన్నది, దీన్ని కనిపెడతలేరు. అయితే ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలంటే ఏంటంటే దీని లోపల 2 కైన్లు పెట్టి ఇట్లా పట్టుకున్నాం అనుకో గిర్రమని తిరుగుతుంది. అది ఏం తిరుగుతుంది అంటే దాంట్లో మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది అనమాట. అట్లుండి అది టేపర్గా పెట్టుకున్నప్పుడు తిరుగుతుంది. అది ఇట్లా ఇట్లా పెట్టి పట్టుకున్నాం అనుకో గిన్నెగా తిరుగుతుంది. అది ఇట్లా పట్టుకుంటే గుండె అంటే మొత్తం తిరగదు, అది ఒక రేంజ్లో వచ్చేసి ఆగుతుంది. ఇట్లా పట్టుకున్నాం కదా మనం, ఇట్లా పెట్టుకుంటే అది నార్త్ ఈస్ట్ వరకు ఆగిపోతుంది అనమాట. ఇట్లా నార్త్ ఈస్ట్ చూపిస్తుంది అది ఎప్పుడైనా ఇట్లా పెడితే. ఇగో చూసిందా, నార్త్ ఈస్ట్ తిరుగుతుంటుంది. ఇగో టక్కున పోయి నార్త్ ఈస్ట్లో ఆగుతుంది. చూడు
నార్త్ ఈస్ట్లో తిరుగుతుంది, అది టక్కున తిరిగి ఆగిపోతుంది. అంతే. దీంట్లో మ్యాగ్నెట్ ఎప్పుడైనా నార్త్ ఈస్ట్ చూపిస్తుంది. ఇది కూడా అంతే. ఇది చూడండి, చూసారా, ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇది మరి మనం తిప్పుతున్నాను, నన్నేం తిప్పుతలేను, తిరుగుతుంది చూడండి, ఇట్లా తిరుగుతుంది, నార్త్ ఈస్ట్కి వచ్చి ఆగిపోతుంది. అయితే దీంట్లో ఏంటంటే ఒక మ్యాగ్నెటిక్ శక్తి ఉందన్నమాట. అయితే ఈ మ్యాగ్నెటిక్ శక్తి తోటి క్యాన్సర్ రాదు మనిషికి. మళ్ళీ వచ్చేసి లోపల లివర్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, గుండె అటాక్ అయి చావడం కానీ ఇటువంటివి జరిగాయి. రుద్రాక్షలు వేసుకుంటే మంచిది. అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే పంచముఖి రుద్రాక్ష అంటారు. 5 ముఖాలు పంచముఖి. ఈ పంచముఖి రుద్రాక్ష ఏంటంటే ఇది పంచముఖి రుద్రాక్ష అంటే ఏంటంటే ఇది శివుడికి సంబంధించింది. పంచాక్షరి మంత్రము ఏదైతుందో 5 అక్షరాలతోటి ఓం నమ శివాయ, ఇది కూడా ఈ పంచముఖి రుద్రాక్ష శివుడికి సంబంధించింది. ఇది స్పెషల్గా ఇది ఒక విద్యకు కానీ, ఒక ధనానికి కానీ, ఒక పేదవాడికి కాదు, సర్వానికి పనిచేస్తుంది. అయితే ఇది అన్ని రుద్రాక్షల కంటే తక్కువ రేటు ఉంటుంది. పంచముఖి రుద్రాక్షలు ఎక్కువ దొరుకుతాయి అన్నమాట, ఎక్కడ పడితే కూడా. ఈ 4 ముఖాలు, 3 ముఖాలు, 8 ముఖాలు, 7 ముఖాలు, 10 ముఖాలు, ముఖం మీన్స్ గీతలు అనమాట. ఈ పంచముఖి రుద్రాక్ష ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ సైజు దొరకదు, ఇది పెద్ద సైజు, లార్జ్ జంబో, ఈ సైజు దాకా దొరుకుతాయి. ఇదే పెద్దది అంటారు, ఇది పెద్దది, అది ఇంత పెద్దది. ఇది ఒక్కటి ధరించినామంటే దీని పవర్ ఎట్లా ఉంటుంది అంటే దివ్యమైన పవర్ ఉంటుంది. ఇది ఒక్కటి ధరించాలి, లోపలికి వేసుకోండి. బంగారం గొలుసుంటే బంగారం గొలుసులు వేసేసుకోండి చైన్లా, లేదంటే వెండి చైన్లు వేసుకోండి. కనబడకుండా లోపల వేసుకోవాలి. ఇది బయట ప్రపంచానికి చూపించేది కాదు, ఇది మనకు పవర్ రావడానికి. కాబట్టి ఇది చూడండి, ఇట్లా ఉంటుంది. 5 ముఖాలు క్లియర్ కనబడుతున్నాయి చూడండి, 5 రిక్కలు. ఇది పంచముఖి రుద్రాక్ష. అయితే ఈ పంచముఖి రుద్రాక్ష గురుగారు మాకు మేము వేసుకోవచ్చా? మేము అందరూ వేసుకోవచ్చు. కాకపోతే కొందరికి స్పెషల్గా కూడా దీంట్లో అవి ఏది నక్షత్రాలు ఇచ్చిండు, వాళ్ళు కూడా వేసుకోవచ్చు. నక్షత్రం ప్రకారం అయితే కొందరు అడుగుతారు నా నక్షత్రానికి ఏది పడాలని. ఇప్పుడు ఈ పంచముఖి రుద్రాక్ష ఏంటంటే ఇది వచ్చేసి 5 ముఖాల రుద్రాక్ష. ఇది పునర్వసు నక్షత్రం వాళ్ళు వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా అందరూ వేసుకోవచ్చు, వీళ్ళకి స్పెషల్ అనమాట. పంచముఖి పునర్వసు ఒకటి, మళ్ళీ వచ్చేసి విశాఖ నక్షత్రం ఒకటి, మళ్ళీ వచ్చేసి పూర్వభాద్ర నక్షత్రం ఒకటి. వీళ్ళ నక్షత్ర ప్రకారంగా వస్తుంది పంచముఖి. అందరు కూడా వేసుకోవచ్చు. వీళ్ళ నక్షత్ర ప్రకారంగా మాకు ఏది వస్తుందంటే ఇది వేసుకోవాలి వీళ్ళు. ఎవరు? ఈ పునర్వసు నక్షత్రము, మళ్ళీ వచ్చేసి పునర్వసు నక్షత్రం, మళ్ళీ వచ్చేసి విశాఖ నక్షత్రం, మళ్ళీ వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం, వీళ్ళు వేసుకోవచ్చు. అయితే మీకు కావాలనుకుంటే నేను 100% మీకు మన పోస్ట్ ద్వారా మన కొరియర్ ద్వారా పంపిస్తా. కావాలనుకుంటే మళ్ళీ వచ్చేసి మీకు వచ్చి కూడా తీసుకోవచ్చు. మా ఆఫీసు పొద్దున్న 10 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ వచ్చేసి హాలిడే ఒకటి, మంగళవారం సోమవారం నాకు హాలిడే ఉంటుంది. మిగతా ఏదైనా కలెక్షన్లు అని ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ యజ్ఞాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, దాని గురించి చెప్తాము. ఇది ధారణ చేయాలంటే ఎట్లా, ఏది ఈ పంచముఖి రుద్రాక్ష ఏ రోజు ధారణ చేయాలి. అయితే ఇది నక్షత్రం గురించి చెప్పేసిన కదా, ఈ నక్షత్రాలు చేసుకోవాలి. 5 ముఖాలది పునర్వసు నక్షత్రము, మళ్ళీ వచ్చేసి విశాఖ నక్షత్రం, మళ్ళీ వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం. అయితే ఇది ధారణ విధానం ఏంటంటే దీని విధానం చెప్తే ధారణ మనం వేసుకునే విధానము. అయితే ఇది ఏంటంటే పంచముఖి గురువారం నాడు 6 గంటల నుంచి 7 గంటల మధ్యన పొద్దున, మళ్ళీ వచ్చేసి ఆరుద్ర నక్షత్రం రుద్రాభిషేకం చేయాలి. రుద్రునికి అభిషేకం చేపియాలి. ఆ లింగం పక్కకి ఇది పెట్టాలి, పెట్టి అభిషేకం చేపించి మళ్ళీ కావాల్సి ఉంటే దత్త జయంతి రోజు కూడా వేసుకుంటే చాలా మంచిది. దత్త జయంతి రోజు మీకు అట్లా జరిగింది అనుకో, దత్త జయంతి వచ్చింది దగ్గరలో ఉందనుకుంటే అది తీసి దేవుడి దగ్గర పెట్టేసేసి కొత్తగా చేయించుకున్నది దత్త జయంతి రోజు వేసుకుంటే మంచిది. అది కూడా పంచముఖి గురువారం కానీ, గురువారం నాడు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల రూపాయలు వేసుకోవాలి. రుద్రాభిషేకం చేపించి దత్త జయంతి రోజు వేసుకుంటే ఇంకా మంచిది. లేదనుకుంటే పౌర్ణమి రోజు గురువారం నాడు వేసుకోండి. గురువారం పౌర్ణమి 2 తగులుతలేవు అనుకుంటే గురువారం నాడు వేసుకుంటే చాలా మంచిది.
అయితే మీకు కావాలనుకుంటే నన్ను కలవండి. ఈ సాయి దత్తానంద ఎల్లవేళలా నా తుదిసాగ వరకు మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మళ్ళీ వచ్చేసి నా యొక్క ప్రోగ్రాం నచ్చితే మీకు మంచిగా అనిపిస్తే ఇంక ఇతరులకు కూడా షేర్ చేసి పంపించండి, లైక్ కొట్టండి, మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. చేసినట్టయితే మీరు అందరు నాకు తోడ్పడి ప్రోద్బలించినట్టు నన్ను ముందుకు తీసుకుపోతున్నట్టు లెక్కేసుకుంటాం. జై గురుదత్త.